జగన్ నెవర్ అగైన్ అని మొట్టమొదటగా నినదించిన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే ప్రస్తుతం ఆయన జగన్ కోసం పనిచేస్తున్నాడండి అనేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఒక ప్రశ్న రావణ అంశంలోనే ఇలాగా అవుతుందా, లేకపోతే మిగతా అన్నిటినీ క్రోడీకరించుకుని ఇలా మాట్లాడుతూ ఉన్నారా? అల్టిమేట్గా ఈ మేధావులందరూ చేస్తున్న పని మూలాన జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే రకంగా కనపడుతోంది అని చాలామంది ఎందుకంటూ ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద కోపంతో ఈ పని చేస్తున్నారా, లేదు ప్రజలకు నిజమైన నిజాలు చెప్పటం ఒక్కటే మా పని, అంతకుమించి మేమేం చెయ్యం అనే దానికోసం చేస్తున్నారా? ఏమిటి, ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుంది అని అంటే అగమ్యగోచరంగా ఉంది. గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేసే పరిస్థితులు వస్తున్నాయి. అలాగని చెప్పి ఊరికినే తీసుకెళ్ళి అలా కట్టేశారా అంటే కాదు, గాడిదలు ఉన్న ప్లేస్లో గుర్రం కూడా మేస్తా ఉంటే అదే రంగులో ఉండి భ్రమపడుతున్నారేమో అన్నట్టుగా మరికొన్ని పరిస్థితులు కనపడుతున్నాయి. అది ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ నల్లమోతు చక్రవర్తి గారు కానీ చేస్తున్న పనుల మూలాన అలా కనపడుతుంది. వీళ్ళు ప్రజల కోసమే పనిచేస్తున్నారు, ప్రజలకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. తద్వారా ప్రజలు కూడా ఎవరెవరు ఏం చేశారని తెలుసుకుంటారు అనే ఒక్కదాని కోసమే చేస్తూ ఉన్నట్టయితే అల్టిమేట్గా ఎవరు బెనిఫిషియరీ అని అంటే జగన్మోహన్ రెడ్డి కదా బెనిఫిషియరీ. వీళ్ళు తెలుసో తెలియకో జగన్ కోసం పనిచేస్తున్నారు అన్నట్టుగా ఒకటి కనపడతా ఉంటే, గతంలో ప్రశ్న రావణ్ తోటి ఏబి వెంకటేశ్వరరావుకు ఉన్న సంబంధం ఇప్పుడు చర్చనీయాంశమై కూర్చోంది. ఇది కేవలం ఒక వక్త ఒక ఇంటర్వ్యూవర్కి మధ్య ఉన్న సంబంధం లాంటిదేనా, లేదు వేరే ఏదైనా అంశంలో ఈ ప్రశ్న రావణ్ ఏబి వెంకటేశ్వరరావు గారి సలహాలు సూచనలు కూడా తీసుకున్నారా అనే కోణంలో కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రశ్న రావణ్ ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. కానీ ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఉపా చట్టం కింద అరెస్టు చేయటం అన్యాయం, అక్రమం, దారుణం, అసలు ఈ కేసు నిలబడదు అని వచ్చి ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పిన దగ్గర నుంచి అసలు కథ మలుపు తిరిగింది. కేవలం ఈ ఒక్కదానికే జరిగిందా అంటే, ఒక గొడవ భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, అది మంచినీళ్ళ దగ్గర గొడవ వచ్చింది అని అనుకుంటే అది కేవలం ఆ మంచినీళ్ళ దగ్గరే వచ్చేది కాదు. ఈయన మంచినీళ్ళు అడిగితే ఆవిడ ఇయ్యలేదనో తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయిందనో ఇక్కడ గొడవ జరిగినా దీని బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావటం, ఒకళ్ళకొకళ్ళు సూటిపోటి మాటలు అనుకోవటం, ఒక 5-6 రోజుల్లో లేదో వారం రోజుల పాటు కొనసాగే ఆ గొడవ ఫైనల్గా ఇక్కడ అవుట్పుట్ చూపించింది. అంటే గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే నల్లమోతు చక్రవర్తి గారు కావచ్చు, వాళ్ళందరూ ఈ కూటమి ప్రభుత్వం మీద చేసిన కామెంట్స్ కానీ దాంతో తద్వారా ఈ కూటమిలో ఉన్న కొంతమంది కూడా వీళ్ళ మీద కొన్ని పెట్టిన పోస్టులకి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఫేస్బుక్లో చాలా ఘాటుగా స్పందించటం, ట్విట్టర్లో ఆయన కూడా ఇంకా ఎక్సెంట్రిక్గానే మాట్లాడుతూ ఉంటాం, ఇదంతా కూడా కనపడుతుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఏబి వెంకటేశ్వరరావు గారికి భయంకరమైన కోపం ఉంది అనగానే ఎందుకుంది అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దానికి మరి సమాధానం చెప్పుకోవడానికి ఎవరికి వాళ్ళు చెప్పుకునేదో లేదు, ఎవరైనా చెప్పేది నమ్మేది ఏమిటంటే ఆయన ఏదో పెద్ద పోస్ట్ ఆశించాడండి, అదే ఆయనకి దక్కలేదు, అందుకోసం అని చెప్పి ఆయన ఈ పని చేస్తున్నాడు అని అంటే ఆయన ఇచ్చిన పోస్ట్ కూడా వదిలేశాడు కదా. గతంలో మరి ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి నియమించినప్పుడు ఆయన అది స్వీకరించలేదు. అంటే అంత చిన్న చితక పోస్ట్ ఇచ్చి అవమానించారు, అది కాదు ఏబి వెంకటేశ్వరరావు గారు ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంకా చాలా పెద్దది ఉంది అనేది కూడా మరొక ప్రచారం కూడా నడుస్తూ ఉంటుంది. దీనికి మరి ఇక అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మరికొన్ని అంశాలు ఈయన బనకచర్ల మీద మాట్లాడటం కావచ్చు, లేకపోతే గతంలో వేరే ఏ అంశాల మీదనైనా సరే మాట్లాడుతూ మొన్న 22A దాకా వచ్చింది వ్యవహారం. ఆ తరువాత జరిగిన ఈ ఉపా కేసులో ఏం జరిగిందనేది ఈయన క్రిస్టల్ క్లియర్గా వివరించాడు. కాకపోతే ఇది బయటకు మరో రకంగా కనపడతా ఉంది. ఎలా కనపడుతుంది అని అంటే రూపం మార్చుకుంది. అసలు ఈ ప్రెస్ మీట్ ఈయన పెట్టడమే రావణ్కి భరోసా ఇవ్వటం కోసం. జైల్లో రావణ్ కనీసం పేపర్ అన్నా చదువుతాడు కదా, నేను ప్రెస్ మీట్ పెడితే అది పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది కదా, ఆ చూసి ఇదిగో నీ మీద ఈ కేసు నిలబడదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు అని భరోసా ఇవ్వటం కోసం చేశారు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది అంతటికీ కారణం ఏమొస్తుంది అని అంటే మళ్ళీ ఇక్కడ రాజకీయాలు. మరి వీళ్ళు అల్టిమేట్గా ఏం చేసినా ఇది ప్రజా ప్రయోజనార్థం చేసినా కూడా అంత రాజకీయ మిళితం అయిపోయి ఉన్నప్పుడు
ఇప్పుడు ఏదో ఒక పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అన్నట్టుగా, శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా రాజకీయ పార్టీ పెట్టి అధికారం సంపాదించి సీఎం సీటు దాకా వెళ్ళి మంత్రి పదవులు అనుభవిస్తుంటేనే వాళ్ళు చేసే పని ప్రజల దాకా వెళ్తుంది. వెంకటేశ్వరరావు గారు కూర్చొని మాట్లాడినా, కుండబద్దలు వీడియోలు పెట్టినా, లేకపోతే ఇంకెవరు అరిచి గోల చేసినా, లేకపోతే కమ్యూనిస్టు పార్టీలు అందరూ ఉద్యమం అనే పేరుతోటి నడి రోడ్డుకు వచ్చినా, దానికి వీళ్ళందరూ దిగొచ్చినాడు ప్రభుత్వం ఏ రోజైతే దిగొస్తుందో ఆ రోజే కదా మరి ఆ విషయంలో అల్టిమేట్గా బెనిఫిషరీ వచ్చేది ప్రజలకి. అలా జరగకపోతే ఫైనల్గా అవుట్పుట్ ఎక్కడంటే 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల దగ్గర. ఎన్నికల్లో ఎవరు నుంచుంటారు అంటే మళ్ళీ అదే పార్టీలు నుంచుంటాయి. ఇటు మరి ఇప్పుడు కూటమి మీద వెంకటేశ్వరరావు గారు చేస్తున్న ఈ ప్రయత్నం, వీళ్ళు చేసే తప్పులన్నిటినీ ప్రజల్లో ఒక భావన గూడు కట్టుకొని తర్వాత ఓటు వేయాలి అంటే ఈ వెంకటేశ్వరరావు గారు లేకపోతే నల్లమోతు చక్రవర్తితో అక్కడ ఉండరు. అక్కడ టీడీపీకి సంబంధించిన అభ్యర్థో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీకి సంబంధించిన అభ్యర్థో వాళ్ళే ఉంటారు. మళ్ళీ వాళ్ళ మీద ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాదు మేము నోటాకి వేస్తాము అన్న నోటాల్లోంచి ఏమన్నా అవుట్పుట్ వస్తుందా? మేము వీళ్ళని ఎవరిని కోరుకోవటం లేదు అని అనుకున్నా కానీ మరి ఎంత ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయో వాళ్ళనే నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది కదా. ఇక్కడున్న రాజకీయ విధానమే అలాగుంది, ఇక్కడున్న రాజ్యాంగమే అలాగుంది. అల్టిమేట్గా ఇప్పుడు బెనిఫిషరీ పొందాడు, రేపు అధికారం సంపాదించాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు అనుకోండి, ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు చేస్తున్న పనికి అర్థం ఏంటి? జగన్ నెవర్ అగైన్ కాస్త నేను జగన్ని మళ్ళీ తీసుకొచ్చి మీ ముందు పెడతాను, మీ నెత్తిని పెడతాను అన్నట్టుగానే ఉంది. కానీ ఇప్పుడు జగన్ని తీసుకొచ్చి నెత్తిని పెడతాను అని ఈయన చెప్పకపోవచ్చు, కానీ వీళ్ళు చేస్తున్న పని మూలాన అల్టిమేట్గా జరిగేది అదే, అది తప్ప వేరే కాదు. అంతే పరిస్థితులు తయారైనప్పుడు మరి ఇంకేం చెప్పుకోవాలి? ఇంతకు మించి ఈ రాజకీయ విధానమే మార్చాలి. ఆ మార్చడానికి ఏదైనా ఒక పద్ధతి వీళ్ళ దగ్గర ఉందంటే అదేం లేదు. ప్రజలకు చెబుతామండి, వాళ్ళు నిర్ణయించుకుంటారు సరే, ఎవరికి ఓటేయాలి, ఓటేయటానికి మీరు ఉండరు కదా అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఇక దాంతోపాటుగా ఇక రావణ్ లాంటి వాళ్ళు కానీ, గమనా లాంటి వాళ్ళు కానీ వీళ్ళు చేసే పనిని వాళ్ళు దురుద్దేశాలతో వాడుకున్నారు. అది డైరెక్ట్గా వెంకటేశ్వరరావు గారికి తెలియకపోవచ్చు కూడా. రావణ్ని వెనకున్న గమన, వెనకున్న వైసీపీ వీళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తుంది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు తెలిస్తే ఆ పని చెయ్యకపోవచ్చు కూడా. కానీ అల్టిమేట్గా జరిగింది ఏమిటి అంటే జగన్కి పనికొచ్చే పనే కదా జరుగుతుంది. మరి అలాంటప్పుడు మీ నినాదానికి అర్థం ఏముంటుంది అనేది ఇక్కడ కనపడుతుంది. లేదు, జగన్ కాదు, జగన్ మార్పు వచ్చిన మారిపోయిన జగన్ ఉంటే దానికి మాకేం అభ్యంతరం లేకపోయినప్పటికీ, మారను నేను ఇంతే ఉంటాను అని కొండ బద్దలు కొట్టి చెబుతున్న జగన్ని మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటే ఏం చెయ్యాలని మీ ఉద్దేశం? ఇది అర్థం కాని పరిస్థితుల్లాగా తయారై కూర్చున్నాయి. వీళ్ళ మేధావితనంతో ప్రజలకేదో వరగపొడుద్దాం అనుకునేది కాస్త ప్రజలనెత్తిన పిడుగులాగా పడబోతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.